హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని భారత రాజ్యాంగ చరిత్రకు సంబంధించి 2 క్లాసులు అయితే చెప్పుకోవడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం ఏ విధంగా పరిణామక్రమం చెందింది, ఆ పరిణామక్రమ కాలంలో ఏ ఏ దశలు ఉన్నాయి, ఆ దశల్లో మొదటి దశ అయినటువంటి 1600 నుంచి 1773 వరకు కంపెనీ ఏ విధంగా పరిపాలించింది, అదేవిధంగా 1773 నుంచి 1858 వరకు ఏం జరిగింది, ఏ ఏ చట్టాలు చేయబడ్డాయి అని చెప్పేసి అయితే చెప్పుకోవడం జరిగింది. ఈ 1853లోపు జరిగినటువంటి చట్టాలన్నీ కూడా చార్టర్ చట్టాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ రాణి పరిపాలనలోకి భారతదేశం వెళ్ళిందని, ఆ తర్వాత చేయబడిన చట్టాలు కౌన్సిల్ చట్టాలను కూడా మనమైతే చెప్పుకోవడం జరిగిందండి. కౌన్సిల్ చట్టాలను కూడా చెప్పుకోవడం జరిగింది. చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మూడవ దశ ఎప్పటి నుంచి అండి? 1858 నుంచి 1909. మూడవ దశ ఎప్పటి నుంచి అండి? 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి 1909 వింటో మార్లే సంస్కరణల వరకు జరిగినటువంటి విషయాలు ఈ మూడవ భాగంలో అయితే ఉన్నాయి. వీటిని ఎవరండి ఈ భాగాలుగా విభజించారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ భాగాలన్నీ ఎవరండి? 6 భాగాలకు ఎవరు విభజించారండి? బీసీ రావత్ గారు అయితే 6 భాగాలకు విభజించారని కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. బీసీ రావత్ ఈ 6 భాగాలకు ఎవరు విభజించారండి? బీసీ రావత్ అనే చరిత్రకారుడు అయితే ఈ 6 భాగాలకు విభజించారని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ మూడవ దశలో దీన్నే విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడండి? 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగిన కొన్ని తదనంతర పరిణామాల కారణంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. విక్టోరియా మహారాణి యొక్క పరిపాలనలోకి భారతదేశం అంతర్భాగం కావడం జరిగింది. ఈ మూడవ దశలో 1858లో భారత ప్రభుత్వ చట్టం 1858 చేశారండి. దేనికి? భారతదేశంలో పరిపాలనను రెగ్యులేట్ చేయడంలో భాగంగా భారత ప్రభుత్వ చట్టం 1858 చేశారు. అక్కడతో కంపెనీ యొక్క పరిపాలన చాలా వరకు ముగిసిపోయింది. ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారో, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ రాణికి బదులుగా, అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటిష్ రాణి పరిపాలనలోకి అయితే రావడం జరిగింది. ఆ ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నారు అక్కడి నుంచే. ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు డిడి బసు ఈ చట్టంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని పేర్కొన్నారు. ఎవరండి? ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు ఎవరండి? డిడి బసు గారు అయితే మాత్రం ఈ చట్టంతోనే మొదటిసారిగా భారత రాజ్యాంగ చరిత్ర యాక్చువల్గా అయితే మనం ఏం చెప్పుకుంటాం? 1600 నుంచి ఆ తర్వాత వచ్చినటువంటి 1773 రెగ్యులేటింగ్ యాక్టు, 1781 ఎక్స్టెన్షన్ యాక్టు, 1784 పిట్స్ ఇండియా యాక్టు, 1813 చార్టర్ యాక్టు, 1833, 1853 ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. బట్ ఈ చరిత్రకారు డిడి బసు ఎక్స్క్లూజివ్లో ఏం చెప్పారంటే 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని చెప్పడం అయితే జరిగింది. 1857 జరిగిన సిపాయిల తిరుగుబాటు తదనంతరం భారత ప్రభుత్వ చట్టం 1858 అయితే ప్రవేశపెట్టారండి. సిపాయిల తిరుగుబాటు తదనంతర పరిణామాల కారణంగా భారత ప్రభుత్వ చట్టం 1858 అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అయితే రద్దయిందండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే కంపెనీ ఉంది కదండి, ఆ కంపెనీ పాలన అయితే మాత్రం ఈ చట్టం ద్వారా రద్దు చేయడం జరిగింది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం అయిపోయిందండి. భారతదేశం ఏ విధంగా అండి? బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం అయింది. భారతదేశ పరిపాలనను బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా నిర్వహించడం మొదలుపెట్టారండి. ప్రత్యక్షంగా అంటే బ్రిటిష్ రాణి ఆధీనంలోకి వెళ్ళడం జరిగిందండి. అంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంటే మనల్ని అయితే రూల్ చేయడం జరిగిందండి. బ్రిటిష్ మహారాణి సార్వభౌమత్వ పరిధిలో గల మన దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించడం మొదలుపెట్టింది. బ్రిటిష్ మహారాణి యొక్క సార్వభౌమత్వ పరిధులు అంటే బ్రిటిష్ రాణి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి మన దేశంలో ఏవైనా చట్టాలు ఎవరు చేస్తారండి? బ్రిటిష్ పార్లమెంట్. అయితే ఈ చట్టాలు చేసేటప్పుడు లండన్లో భారత రాజ్య కార్యదర్శి అని ఒక పదవిని అయితే ఏర్పాటు చేశారండి. భారత రాజ్య కార్యదర్శి. ఈ భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్లో భాగంగా మన దేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్కి బాధ్యత వహిస్తారండి. మన దేశ పరిపాలన వ్యవహారాలు ఉంటాయి కదండి, వాటిలో ఏం జరుగుతున్నదని అప్డేట్ చేసే అధికారికి ఒకరు ఎవరు ఉంటారండి? ఈయన భారత రాజ్య కార్యదర్శి. ఎవరికి వహిస్తారు బాధ్యత? బ్రిటిష్ పార్లమెంటుకు. లండన్లో ఉన్నటువంటి భారత రాజ్య కార్యదర్శి ఎవరికి బాధ్యత వహిస్తారంటే బ్రిటిష్ పార్లమెంట్కి అండి. ఈ కార్యదర్శికి సలహాలు ఇవ్వడం కోసం 15 మంది సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారండి. ఆల్రెడీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఇప్పుడు భారత రాజ్య కార్యదర్శిని ఒక కొత్త పదవిని సృష్టించి ఆయనకు సలహాలు ఇవ్వడం కోసం మరో 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ని అయితే ఏర్పాటు చేశారండి. మొదటి భారత కార్యదర్శి ఎవరు అంటే చార్లెస్ వుడ్స్ అండి. మొదటి భారత కార్యదర్శి ఎవరండి? చార్లెస్ వుడ్స్. మొదటి భారత కార్యదర్శి ఎవరండి? చార్లెస్ వుడ్స్. అయితే భారత గవర్నర్ జనరల్ను ఈ చట్టం ద్వారా 1858 చట్టం ద్వారా ఏం చేశారంటే వైస్రాయ్గా మార్చారు. 1773 గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు.
1833 గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1858 వైస్రాయ్గా మార్చారండి. అయితే మొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ అండి. మొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్. మొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా పరిగణింపబడ్డారండి. మొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్. మొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ వైస్రాయ్ భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలతో బ్రిటిష్ రాజమకుటం యొక్క రాజప్రతినిధిగా లార్డ్ కానింగ్ వైస్రాయి భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలతో బ్రిటిష్ రాజమకుటం యొక్క రాజప్రతినిధిగా వ్యవహరించడం కోసం వైస్రాయ్ హోదాను కల్పించారండి. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో ఉన్న ప్రాంతాల పరిపాలన విషయాలు నిర్వహించేటప్పుడు గవర్నర్ జనరల్ అంటే ఏదైతే బ్రిటిష్ ఆధీనంలో ఉంటాయో వాటిని పరిపాలించేటప్పుడు మాత్రం ఆయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. బట్ వేరే వాళ్ళతో ఏదైతే బ్రిటిష్లో మన ఇండియాలో ఇంకా కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదండి, వాటి రాజులు అవి పరిపాలిస్తారు కదా, అవి కానీ లేకపోతే వేరే ప్రాంతాలతో కానీ ఏమైనా చర్చలు కానీ ఏమైనా జరపాల్సి వచ్చినప్పుడు ఆయన వైస్రాయ్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటన్కి ప్రతినిధిగా పనిచేస్తారు. అప్పుడు ప్రతినిధిగా పనిచేసేటప్పుడు వైస్రాయ్ అండి, నేరుగా పనిచేసేటప్పుడు గవర్నర్ జనరల్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కంపెనీ పాలనా కాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనూ పనిచేసిన అత్యున్నత అధికారి ఎవరండి? లార్డ్ కానింగ్. కంపెనీ పాలనా కాలంలో పనిచేశారు ఈయన. లార్డ్ కానింగ్ గారు కంపెనీ పాలనా కాలంలో పనిచేశారు, మరియు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కూడా పనిచేసిన అత్యున్నత అధికారి. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు వైస్రాయ్ 2 పదవులు అలంకరించిన వ్యక్తి ఎవరండి? లార్డ్ కానింగ్. భారత పాలనా వ్యవస్థలో క్రమానుగృత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారండి. క్రమానుగృతమైన ఒక ఆర్డర్లో అంటే ఇప్పుడు దానికి రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు అలా ఉంటారు కదండి, ఆ విధంగా ఒక క్రమానుగృతమైన పరిపాలనా వ్యవస్థను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఒక క్రమానుగృత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా పేర్కొంటారండి. ఒక క్రమానుగతమైన శ్రేణి అంటే ఉదాహరణకి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేదంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రం మన అయినటువంటి తెలంగాణ తీసుకోండి, లేకపోతే ఒడిస్సా తీసుకోండి. అక్కడ గవర్నర్ గారు ఉంటారు, సీఎం గారు ఉంటారు, ఆ కింద మినిస్టర్లు ఉంటారు, ఆ కింద ఎమ్మెల్యే ఇలా ఉంటారు. లేదు ఉదాహరణకు ఒక డిపార్ట్మెంట్ ఏదైనా తీసుకుంటే సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, స్పెషల్ సెక్రటరీస్ ఉంటారు, జాయింట్ సెక్రటరీస్ ఉంటారు. ఈ విధంగా ఒక హైరార్కీ అనేది ఉంటుందండి. వాళ్ళ కింద ఉద్యోగులు పనిచేసి హెచ్ఓడీస్ ఉంటారు, ఇలా పనిచేస్తారు. ఉదాహరణకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే డీజీ గారు ఉంటారు, ఏడీజీ గారు ఉంటారు, ఐజీ గారు ఉంటారు. అలా ఒక హైరార్కీ అయితే కింది స్థాయి కానిస్టేబుల్ అంటే సిబ్బంది కూడా ఉంటారు. అలా అనమాట ఒక క్రమానుగతమైన ఒక వ్యవస్థను ప్రవేశపెట్టడం ఏ చట్టం ద్వారా జరిగిందంటే 1858 భారత ప్రభుత్వ చట్టం లేదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1858 అండి. దీన్నే గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని కూడా అంటారండి. విక్టోరియా రాణి ఈ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదిగా అభివర్ణించింది. ఏ చట్టాన్ని విక్టోరియా రాణి భారత ప్రజల విక్టోరియా వర్ణించిందంటే 1858 యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం 1858 యాక్ట్. టీబీ మెకాలే ఈ చట్టాన్ని నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా అభివర్ణించారండి. టీబీ మెకాలే ఈ చట్టాన్ని నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా అభివర్ణించడం జరిగిందండి. మాగ్నా కార్టా అంటే సమస్యల గురించి ప్రజలు రాజును ప్రశ్నించే హక్కు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రాజు జాన్ ఎడ్వర్డ్ 1215లో మాగ్నా కార్టా ప్రకటన వెలువరించాడు. సమస్యల గురించి ప్రజలు రాజును ప్రశ్నించే హక్కును కల్పించిందే మాగ్నా కార్టా. మొట్టమొదటిసారిగా ఎవరండి? బ్రిటిష్ రాజు జాన్ ఎడ్వర్డ్ 1215లో మాగ్నా కార్టా ప్రకటన అయితే వెలువరించాడు. క్రమానుగత శ్రేణి అని చెప్పుకున్నాం కదండి. క్రమానుగత శ్రేణి అంటే భారతదేశంలో పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానం. ఎలా అంటే ఫస్ట్ బ్రిటిష్ రాణి మరియు బ్రిటిష్ క్యాబినెట్ ఉంటారండి. వారి కింద భారత రాజ్య కార్యదర్శి ఉంటారండి. ఆ కింద వైస్రాయి, గవర్నర్ జనరల్ ఉంటారండి. ఆ కింద రాష్ట్ర గవర్నర్లు ఉంటారండి. ఆ కింద జిల్లాల్లో వచ్చేసరికి కలెక్టర్లు ఉంటారండి. తాలూకాలు ఉంటారండి. తర్వాత గ్రామాధికారి. ఇలా ఒక హైరార్కీ అయితే మాత్రం ఏ చట్టం ద్వారా వచ్చిందంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రావడం జరిగిందండి. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా అండి పోర్ట్ఫోలియో వ్యవస్థను ప్రవేశపెట్టారండి. పోర్ట్ఫోలియో వ్యవస్థ. లార్డ్ మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి రూపురేఖలు దిద్దడంలోనూ, లా కమిషన్ చైర్మన్గా చట్టాలు క్రోడీకరించడంలోనూ, భారతీయ సివిల్ సర్వీసెస్ నిర్మాణంలోనూ లార్డ్ మెకాలే నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. లార్డ్ మెకాలే ఏం చేశాడంటే సివిల్ సర్వీసెస్లో భారతీయులకు ఏ విధంగా అవకాశాలు ఇవ్వాలి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా ఏ విధమైన
క్రిమినల్ ప్రొసీజర్ చట్టాలు రూపొందించాలి. ఆంగ్ల విద్యా విధానాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన అధ్యక్షతన, ఆయన చైర్మన్గా ఒక కమిషన్ ఏర్పాటు చేశారండి. ఆ కమిషన్ ద్వారా వీటిని రూపొందించడం జరిగిందండి. మంత్రులకు వేరే వేరే శాఖలకు బాధ్యతలు ఇవ్వడాన్ని పోర్ట్ఫోలియో అంటారండి. మంత్రులకు వేరే వేరే శాఖలకు బాధ్యత ఇవ్వడాన్ని పోర్ట్ఫోలియో అంటారండి. అదేవిధంగా సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ని 1859లోను, ఐపీసీని 1860లోను, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని 1861లోను రూపొందించారండి. భారత్లో సివిల్ సర్వీసెస్కి ఒక రూపం తీసుకొచ్చింది ఎవరంటే లార్డ్ కారన్ వాలిస్ అండి. భారత్లో సివిల్ సర్వీస్కి ఒక రూపం వారన్ హేస్టింగ్స్ గారు సివిల్ సర్వీసెస్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అదే సివిల్ సర్వీసెస్కి ఒక రూపం తీసుకొచ్చింది ఎవరంటే కారన్ వాలిస్. ప్రవేశపెట్టింది ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఓకేనా, వారన్ హేస్టింగ్స్. ఈ పోలీస్ వ్యవస్థను ఈ కారన్ వాలిస్ కాదండి, ఓకే, ఈయనేనండి కారన్ వాలిస్ గారు. పోలీస్ వ్యవస్థను అయితే లార్డ్ కారన్ వాలిస్ గారు ప్రవేశపెట్టారండి. అదే సివిల్ సర్వీసెస్ని వారన్ హేస్టింగ్స్ గారు. బట్ సివిల్ సర్వీసెస్ రూపం తీసుకొచ్చింది కూడా కారన్ వాలిస్ గారేనండి. భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది ఏంటంటే వుడ్స్ డిస్పాచ్ అంటారండి. దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి దిశలను రూపొందించిన వ్యక్తి లార్డ్ మెకాలే. ఓకేనా, లార్డ్ మెకాలే అండి. ఆ తర్వాత 1861లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని ఇంకొక యాక్ట్ చేయడం జరిగిందండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా మన దేశ పరిపాలన బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా చేపట్టిన తర్వాత మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ చే రూపొందించబడిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు. భారత రాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరు మీద చట్టాలను రూపొందించడం వల్ల ఇక్కడ చూసుకోండి 1858లో ఈ భారత రాజ్య కార్యదర్శి ఏర్పాటు చేశారు కదండి. భారత రాజ్య కార్యదర్శి ఎవరంటే చార్లెస్ వుడ్స్ అని కూడా మనం అనుకున్నాం. చార్లెస్ వుడ్స్. అలా భారత రాజ్య కార్యదర్శి ఆయనకు సలహాలు ఇవ్వడం కోసం ఏర్పడిన 15 మంది సభ్యుల పేరు మీదుగా చూడండి. ఉదాహరణకి మన రాష్ట్రంలో, మన రాష్ట్రాల్లో కానీ చట్టాలు చేసేటప్పుడు గవర్నర్ పేరు మీదుగా చేస్తారు. అదేవిధంగా దేశంలో రాష్ట్రపతి పేరు. అలాగే ఇక్కడ చట్టాలు చేసేటప్పుడు ఎవరండి, భారత రాజ్య కార్యదర్శి మరియు కౌన్సిల్ మెంబర్స్ పేరు మీద చేయడం వల్ల వీటిని కౌన్సిల్ చట్టాలుగా పేర్కోవడం జరిగిందండి. 1859లో కానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టబడిన పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించారండి. లార్డ్ కానింగ్ కాలంలో ప్రవేశపెట్టబడిన పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత ఏ చట్టం 1858 చట్టం కాలంలో ప్రవేశపెట్టారు. ఎప్పుడు 1859లో. కానీ దానికి చట్టబద్ధత ఎప్పుడు వచ్చిందంటే కౌన్సిల్ యాక్ట్ 1861. పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత ఎప్పుడు వచ్చింది, కౌన్సిల్ చట్టం 1861. కౌన్సిల్ చట్టం 1861 అండి. కౌన్సిల్ చట్టం 1861 అండి. 1859లో కానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టబడిన పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత ఎప్పుడండి, కౌన్సిల్ చట్టం 1861 అండి. ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో విధానం అంటారు. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్సులు జారీ చేయే అధికారం కల్పించారండి. గవర్నర్ జనరల్కి ఏంటండి, ఆర్డినెన్సులు జారీ చేయే అధికారం అయితే కల్పించారండి. మనం గతంలోనే చెప్పుకున్నామండి, గవర్నర్ గారికి వీటో అధికారం కల్పించడం జరుగుతుందని. వీటో అధికారం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఆర్డినెన్స్ అండి. వీటో వేరు, ఆర్డినెన్స్ వేరు. ఓకేనా, ఆర్డినెన్స్ వేరు, వీటో వేరు. అయితే ఈ వీటో అధికారం ఎప్పుడు పిట్ ఇండియా యాక్ట్ 1784 ద్వారా వీటో అధికారం కల్పించారండి. వీటో పవర్ కల్పించింది పిట్ ఇండియా యాక్ట్ 1784. ఇక్కడ కల్పించింది ఏంటంటే ఆర్డినెన్స్ అండి. ఆర్డినెన్స్ ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా ఒక చట్టం చేయలేని టైం ఉన్నప్పుడు ఆ చట్టానికి బదులు ఇచ్చే ఒక చట్టానికి బదులు ఇచ్చే ప్రొసీడింగ్స్ని ఆర్డినెన్స్ అంటారండి. ఆర్డినెన్స్ అనగా ఉత్తర్వు. దీనికి సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ ఉంది. ఏదైనా ఒక యాక్ట్కి ఎంత వాల్యూ ఉంటుందో అంతే వాల్యూ ఉంటుంది. ఒక చట్టం బదులు ఇచ్చేదే ఈ ఆర్డినెన్స్ అండి. ప్రభుత్వం యొక్క ఆదాయము వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు. బడ్జెట్ అనే పద్ధతి ఎప్పుడండి, బడ్జెట్ అనే పద్ధతిని అయితే ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగిందండి. బడ్జెట్ అనే పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారండి, 1861 యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగిందండి. 1861 యాక్ట్ ద్వారా బడ్జెట్ అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ద్వారానే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి.
కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులు ఎవరండి? ఈయన పాటియాలా మహారాజు అయినటువంటి నాగేంద్ర సింగ్ గారికి, బెనారస్ మహారాజు నారాయణ సింగ్ గారికి, సర్ దినకర్ రావు, వీళ్ళు ముగ్గురికి కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యులుగా ఇచ్చారండి. కలకత్తా, ముంబై, మద్రాసు యందు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ హైకోర్టుల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఆల్రెడీ చెప్పుకున్న సుప్రీంకోర్టు 1774 కోల్కత్తాలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1773 యాక్ట్ ద్వారా. ఇక్కడ ఏం జరిగిందంటే హైకోర్టులకు ఏర్పాటు చేశారండి. 1862లో మొదటి హైకోర్టు కోల్కత్తాలో ఏర్పాటు చేయగా అదే సంవత్సరం మద్రాసు మరియు బొంబాయిలో కూడా హైకోర్టులు ఏర్పాటు చేశారు. 1774లో ఏర్పాటు చేయబడింది ఏంటంటే సుప్రీంకోర్టు. 1774లో ఏర్పాటు చేయబడింది ఏంటి? సుప్రీంకోర్టు. బట్ ఇక్కడ 1862లో ఏంటి ఏర్పాటు చేశారు? కోల్కత్తా హైకోర్టులో ఏర్పాటు చేశారండి. హైకోర్టు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అది పెద్దది తర్వాత ఏర్పాటు చేస్తారు, అలాగ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సుప్రీంకోర్టు ముందుగా ఏర్పాటు అయిపోయింది, తర్వాత హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ చెప్పానండి, రెవెన్యూ కోర్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, రెవెన్యూ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ వేరు చేశారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే హైకోర్టులు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు ద్వారా భారతదేశంలో ఒక రెవల్యూషనరీ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చండి. రెవల్యూషనరీ లార్డ్ డఫ్రిన్ గారు ఉన్నారండి. అప్పుడు లార్డ్ డఫ్రిన్ గారు ఉన్న కాలంలో, లార్డ్ డఫ్రిన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. బ్రిటిష్ అధికారి అయిన యోవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను 1885లో ఏర్పాటు చేశాడు. దీనికి మొదటి అధ్యక్షుడిగా WC బెనర్జీ పనిచేశారు. WC బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ యోవో హ్యూమ్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిదిగా అభివర్ణించారు. ఏ విధంగా అండి? యోవో హ్యూమ్ రక్షక కవాటం వంటిదిగా అభివర్ణించారు. ఆర్సి మజుందార్ భారత జాతీయోద్యమాన్ని, ఇది భారత జాతీయోద్యమం అండి. అక్కడ BC రావత్ ఏంటి? రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా విభజించాడు. ఇక్కడ భారత జాతీయోద్యమాన్ని 3 దశలు. మితవాద దశ 1885 నుంచి 1905, 1905 నుంచి 1920 అతివాద దశ, 1920 నుంచి 1947 గాంధీ దశ. ఇది మితవాద దశ ఏంటి, అతివాద దశ ఏంటి, గాంధీ శకం అంటే ఏంటని చూసుకున్నట్లయితే, మితవాద దశ ఏంటంటే ఈ దశలో భారత జాతీయ కాంగ్రెస్ విజ్ఞాపన మరియు విన్నపం అనే విధానంతో బ్రిటిష్ ప్రభుత్వంతో వ్యవహరించారండి. భారతీయుల సమస్యల పరిష్కారంగా కాంగ్రెస్ ఒక శాంతియుత పద్ధతి ద్వారా ఒత్తిడి తీసుకురావాలని చూశారు. ఎవరు? దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, మహదేవ్ గోవింద్ రానడే, మదన్ మోహన్ మాలవ్య, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరండి? వీళ్ళు మితవాదులు ఏంటంటే కేవలం రిక్వెస్ట్ పూర్వకమైన వ్యక్తులు అనమాట. తర్వాత అతివాదులు ఎవరు? లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, వీళ్ళండి మితవాదులు. వీళ్ళు ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానంటూ బాలగంగాధర్ తిలక్ ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధింపు తీరుతానని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే కేవలం పోరాడడం ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చు అని నమ్మిన వారు ఈ మితవాదులండి. కేవలం పోరాడడం ద్వారా స్వాతంత్రం సాధించవచ్చు అని నమ్మింది ఎవరండి? మితవాదులు. ఆ తర్వాత ఈ మితవాదుల తర్వాత వచ్చింది గాంధీ శకం అండి. అది 1920లో బాలగంగాధర్ తిలక్ మరణం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టిన మహాత్మా గాంధీ మన దేశ స్వాతంత్రాన్ని సంపాదించే వరకు జాతీయ ఉద్యమానికి దిశను నిర్దేశించడమే కాకుండా తనదైన శైలిలో అనగా అహింస మరియు సత్యాగ్రహ పద్ధతిలో ఉద్యమాన్ని నడపడమే కాకుండా దేశం స్వాతంత్రం సంపాదించడంలో కీలక పాత్ర పోషించి జాతిపితగా కీర్తింపబడటం వల్ల 1920 నుండి 1947 వరకు ఉన్న కాలాన్ని గాంధీ శకంగా వర్ణిస్తారండి. అయితే ఈ తర్వాత ఏదైతే 1861 ఈ చట్టాలని చేశారు కదండి, 1861 ఆ చట్టాలు అయితే చేశారు కదా, ఆ చట్టం తర్వాత 1860 చట్టంలో ఏం చేశారు? భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. ఎక్కడ? సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే అప్పటికి ఈ కాంగ్రెస్ ఏర్పడటం, ఈ యొక్క తదనంతర పరిణామాల వల్ల ఇంకొక యాక్ట్ చేయడం జరిగిందండి. కౌన్సిల్ చట్టం 1892 అయితే చేయడం జరిగింది. కౌన్సిల్ చట్టం 1892 చేశారండి. ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే కేంద్ర మరియు రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ నందు సభ్యుల యొక్క సంఖ్యని పెంచారండి. లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచింది ఎప్పుడు? 1892. కేంద్ర లెజిస్లేటివ్లో కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 47కి పెంచారు. ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యం 6 పెంచారండి.
1861 యాక్ట్ ద్వారా ముగ్గురికి అవకాశం కల్పించారు. 1892కి వచ్చేసరికి 6గురికి అవకాశం కల్పించడం జరిగింది. ఎవరెవరికి? సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, బిల్ గ్రామీ వీళ్ళ ఆరుగురికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. కేంద్ర శాసనసభలో బడ్జెట్ మినహాయించి మిగిలిన పరిపాలనా అంశాలపై ప్రశ్నించే అధికారం కూడా కల్పించారు. మన దేశంలో మొదటిసారిగా ప్రతినిధుల ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టారు పరోక్ష ఎంపిక ద్వారా. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించారండి. ఈ చట్టం 1892 చట్టం అమల్లో ఉండగానే లార్డ్ కర్జన్ ఎప్పుడంటే 1905 బెంగాల్లో అయితే విభజించారు. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అంటారండి. వందే మాతర ఉద్యమం మరియు స్వదేశీ ఉద్యమాలు ఎప్పుడు వచ్చాయంటే బెంగాల్ విభజన వల్ల వచ్చాయి. 1906లో ఢాకా నవాబు సలీముల్లా అలీ సోదరుల నేతృత్వం ముస్లిం లీగ్ ఏర్పడింది. 1906లో ఢాకా నవాబు సలీముల్లా అలీ సోదరుల నేతృత్వంలో ముస్లిం లీగ్ అయితే ఏర్పడడం జరిగిందండి. అప్పుడే 1907లో భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులు మితవాదుల మధ్య సూరత్ చీలిక ఏర్పడిందండి. 1907లో భారత జాతీయ కాంగ్రెస్లో ఎవరు వచ్చారంటే అతివాదులు మితవాదుల మధ్య సూరత్లో చీలిక ఏర్పడింది. తర్వాత 1916లో ఏసీ మజుందార్ నాయకత్వంలో కలుస్తారు అనుకోండి, అది నెక్స్ట్ చెప్తాను. 1907లో ఏం జరిగిందంటే భారత జాతీయ కాంగ్రెస్లో ఎప్పుడు కలుస్తారండి? 1916లో మళ్ళీ అతివాదులు మితవాదులు కలుస్తారు. ఎప్పుడు? ఏసీ మజుందార్ నాయకత్వం. ఇప్పుడు ఏ సమావేశంలో? ఇక్కడ 1907లో సూరత్ సమావేశంలో విడిపోతారండి. సూరత్ సమావేశంలో విడిపోతారు. 1916లో అతివాదులు మితవాదులు అయితే కలవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండ్ కామెంట్. దయచేసి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మరింత మెరుగ్గా కంటెంట్ అందించడానికి అయితే అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్.